అమ్మా నీ పేరు? నా పేరు గోమ్లీ. భూమ్లీ. గోమ్లియా? ఏడ మరి బైకాడ ఏం చేస్తున్నావు? మొత్తం ఎండిపోయింది ఇక్కడ. అంతా ఎండిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ నుంచి మాదే. అంతేనా? ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. 5 ఎకరాలు మొత్తం ఎండిపోయిందా? చూడరాదు. ఎందుకు? ఏమైంది మరి? ఎందుకు ఎండిపోయింది పొలం లేక. లేదు నీళ్లు లేకనా? మరి ఎందుకు మరి? అప్పుడు మంచిగా ఉండగా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎండిపోతుంది? ఎప్పుడు ఎండిపోయింది. ఎందుకు అట్లా? ఎందుకు? ఏడవద్దు ఏడవద్దు పెద్దమ్మా. ఒక కొడుకు దేశాల తగ్గు కూడా చేస్తున్నాడు. ఒక కొడుకు. ఒక కొడుకా? మరి ఎవరు నీ కొడుకు చేస్తారా? ఈయన ఒక కొడుకు. ఇగో అంత పొలం ఎండిపోయింది. ఇక ఇట్లా పొలం కూడా ఎండిపోయింది. అయ్యా ఇక్కడ ఎకరాలు? 2 ఎకరాలు ఉన్నది కట్ట కింద. మరి జీవాలు మరి ఎవరు ఆ జీవాలు? గొల్లు ఉంది. అయ్యో పాపం. మరి ఎందుకు మరి? అప్పుడు గిట్నే ఉండేనా? ఏమైంది ఇప్పుడు మరి మధ్యలో? ఇప్పుడు వరాలేక బస్సు తలుసుగా పోయింది, ఎండిపోయింది. నీళ్ళు లేకనే కడుపు అన్నం కూడా తింటే. ఎన్ని ఎకరాలు మొత్తం? ఒక 10 ఎకరాలు ఎండిపోయిందా? ఉన్నాయి 10 ఎకరాలు ఉన్నాయి. 10 ఎకరాలు. మరి ఎందుకు ఇట్లా నీళ్ళు వదిలిపెడితే నీకు మంచి? మన నీళ్ళే లేవని అట్లా పోయింది పొలం. నీళ్ళు రాకనేనా? నీళ్ళు రాకనే. మరి ఎందుకు? ఏం చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? పాడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ముండ మోస్తారు అని మమ్మల్ని తేర్లు చేసిర్రు. కాంగ్రెస్ వాళ్ళు ముండ మోసిర్రు. కూర్చున్నాం. 10 ఏళ్ళ నుంచి ఇట్నే ఉండేనా? 10 ఏళ్ళ నుంచి కూడా ఇట్నే ఉండేనా? 10 ఏళ్ళు మంచిగా మంచిగానే ఉండదు. ఇప్పుడే అట్లా అయింది. మరి ఎందుకు మరి ఇట్లా ఎందుకు చేస్తారు వాళ్ళు? ఏం చేయాలి మరి? అట్లా చేసిర్రు మమ్మల్ని. అట్లా మంటు మొన్ని పోసిర్రు. అట్లా తేర్లు చేసిర్రు. అంత ఎండబెట్టాలని ఎండబెట్టిర్రు. అన్యాయం కదా మరి. అన్నయ్య అంతేనా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకి ఏం కాదు. ఈరోజు ఏంటిదే రేపు అందుకనే ఏదైనా కూడా ఓట్లు గిట్ల మంచిగా చూసుకోవాలి పరిస్థితి. ఒకసారి చూస్తే కేసీఆర్కి మాత్రం పెట్టాం. ఎవరైనా పెట్టాం. పెడితే మనం వచ్చినప్పుడు పెడతాం. కేసీఆర్ పెట్టాం. అంతేనా? ఏం పెట్టావు? ఓట్లు పెట్టాం. పెడతావు? ఎవరికి పెడతాం? ఇప్పుడు వండ పెడతాం. పెడతారు కడుపునికి పెడతాం. మరి ఇప్పుడు ఉన్న నీళ్ళంతా ఎండగొట్టే. నీళ్ళ ఎండైపోయింది. మరి ఎండిపోయింది. మరి సరే సరే. పింఛన్ వస్తుందా నీకు? రావట్లే ఇప్పుడు. ఇంకా రావట్లే? 60 లోను 60 కాదు, బాగానే వస్తున్నాయి కానీ ఇప్పుడు రావట్లే. సరేలే మరి నిమ్మలంగా ఏడవకు. ఎందుకు? ఏం పేరు అక్క నీ పేరు? ఈరమ్మ. ఎంత ఎండిపోయింది మీది? మాది 7 ఎకరాలు ఉందండి సార్. 7 ఎకరాలు మొత్తం ఎండిపోయిందా? అంత ఎండిపోయింది. ఎందుకు? ఎట్లా? దేనికోసం? నీళ్ళు లేకనే సార్. ఏమైనా నీళ్ళు ఎందుకు ఉన్నాయి? బోర్లు వేస్తే పర్లేదు, మాకు నీళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు మరి? ఇంకా గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఏం చేయమండి? ఏమైంది వాళ్ళకు? వాళ్ళకి ఏమైందో మనకి ఇటు నీళ్ళు రానియట్లేదు. మీ మీద ఎందుకు కక్ష అంటున్నా? ఖర్చే ఉంది. అందరికి కాలువ రావట్లేదు, ఇవ్వట్లేదు. అంతేనా? కాలువ ఎందుకు రావట్లేదు? ఉన్నాయి పైన డ్యామ్ లో నీళ్ళు. డ్యాముల నీళ్ళు ఉంటే వాళ్ళు ఇయ్యండి, మేమేం చేయం సార్. అంతే. ఇప్పుడు మొత్తం ఎండబెట్టుకోవాల్సిందే. ఎండబెట్టుకోవాల్సిందే. అంతేనా? మరి ఎట్లా? 10 ఏళ్ల పాటు మంచిగా ఉన్నదాన్ని ఇట్లా సడన్లీ ఎందుకు ఎండిపోయింది? ఇంకా మరి నీళ్ళు ఏంది? నేను బోర్లు వేసినా పడట్లేదు. ఇక కాలువ నీళ్ళు రావట్లేదు. ఆడ జల్లలు అన్నది లేక ఎండిపోతుంది. వస్తురా ఎవరెవరన్నా మీ దగ్గర? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము చేస్తాం మాదే గవర్నమెంట్ అంటుర్రా? ఎవ్వరు ఇంత మటుకు రాలే సార్. రాలే. అంతేనా? మరి ఎట్లా చేద్దాం? మరి ఏం చేస్తారో ఇక వాళ్ళు ఏమో సార్.